కాంగ్రెస్ పార్టీలపై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆ పార్టీ అణిచివేసిందన్నారు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆ పార్టీ విఫలమైందని మండిపడ్డారు ఈటెల. తెలంగాణ ఇచ్చింది మేమే, ఛాంపియన్ మేమే అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి బాధ్యత మేనిఫెస్టోలో పెట్టిండు. అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయలు పెన్షన్ రూపంలో ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు. తెలంగాణ 69 ఉద్యమంలో కావచ్చు, 2001 తర్వాత జరిగిన ఉద్యమంలో కావచ్చు, ఎవరెవరైతే జైలుకు పోయినరో, కేసులు పెట్టబడ్డాయో, ఫోర్ ఫ్రంట్ నుండి పోరాటం చేసిండ్రో 250 గజాలు జాగిస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు ఉద్యోగం వేయలే, అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్ మొదలుపెట్టలే, 250 గజాల జాగ మొదలుపెట్టలే. ఇవాళకి సంవత్సరం గడుతుంది, ఇప్పటికి మొదలుపెట్టలే. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది. బ్యాంకులకు తెలంగాణ అధికారులు పోతే దొంగల్లాగా చూస్తున్నారు. చెప్పులు ఎత్తుకపోతారేమని చెప్పి చెప్పులు దాచుకుంటున్నారని చెప్పి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 16%, 17%, 20% జీడిపి గ్రోత్ ఉన్న రాష్ట్రం, పర్ క్యాపిటా ఇన్కంలో నంబర్ 1 ఉన్న రాష్ట్రం, ఇవాళ ప్యాడీ ఉత్పత్తిలో కూడా గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రం, ఐటీ రంగంలో అనేక రంగాల్లో ఎదుగుతున్న రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఇది మొత్తం నిజమే. ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టచ్చు, డ్రింకింగ్ వాటర్ కోసం మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టిండ్రు, అనేక రకాల కార్పొరేషన్ పెట్టి లోన్. కానీ ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు, ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలు తప్పు కావచ్చు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేరు చెప్పి ఇవాళకి మళ్ళీ కాళేశ్వరంలో జరిగిన నష్టాన్ని సరిచేసి పంట పొలాలను ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి నేను ఆ పేపర్ చూసిన 61 సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్డ్ వయో పరిమితి ఇంకో సంవత్సరం పెంచుదామనేటువంటి సాగి దిగజారిండ్రు. అంటే ఒక్క మాట చెప్పాలంటే యావత్ తెలంగాణ సమాజం బరిగీసి కొట్లాడి తెలంగాణ ఇంత గొప్పగా ఉండాలని చెప్పి కళ్ళు కన్నరో భావించినరో వాళ్ళ కళలన్నీ కూడా కళ్ళలుగా మార్చేసిన పార్టీలు ఇవి. బీఆర్ఎస్ నేత హరీష్ రావుతో తాను ఎందుకు కలుస్తానని ప్రశ్నించారు. ఈటెల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒక్క అవినీతి అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. మా భారతీయ జనతా పార్టీ ఏ కమిషన్ అయితే వేసిందో కమిషన్ 6 సార్లు ఎక్స్టెన్షన్ చేసిండు, మొదటిసారి 7వ సారి చేసిండు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల్ని బయటికి తీయడానికి ఇస్తున్నారా, ఇలా బదనాం చేసి మరో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందా, మీకు దమ్ముందా అని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. మీకు చేత కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి, విచారణ మేం చేస్తామని చెప్పినాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ అన్యాయం జరిగినా దుర్మార్గాలు జరిగినా సహించే పార్టీ కాదు. మా పార్టీ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది, రేపు కూడా తప్పకుండా మేము చెప్తాం. ఇట్లా 24 అవర్స్లో చెట్టుకేసినావు, రోజులు చెట్టుకేసినావు, ఎలా సంవత్సరాలు కలిసినా కూడా దిక్కు లేదు. మీరు అనేక వేసిండ్రు, ఈ ఒక్కటే కమిషన్ కాదు, ఇంతకుముందు కూడా వేరే వాటి మీద కూడా వేసిండ్రు. ఏ ఒక్క దాని మీదైనా మీరు యాక్షన్ తీసుకున్నారా? దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు మీకు కేవలం అంటే బయటికి మాత్రం కొట్లాడుతున్న కనపడుతుండ్రు, లోపల ఏం అగ్రిమెంట్ జరిగిందని చెప్పి మేము అడుగుతాను. మా భారతీయ జనతా పార్టీ